హల్లెలూయా, హల్లెలూయా. సమయమందు రెండో వాక్య భాగాన్ని మనం కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసుకుందామమ్మా. దయచేసి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారనుకుంటాను. హల్లెలూయా. ఏమి సిద్ధంగా ఉంటాం, టైం అవుతుందంటారా అమ్మా? అంటున్నారు ఎవరైనా? అనట్లేదు కదా. హల్లెలూయా. చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 21వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును. హల్లెలూయా. మనందరికీ కూడా క్రైస్తవులుగా, మనమనే కాదు ఎవరైనా క్రైస్తవులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, మందిరానికి వెళ్తున్న ప్రతి ఒక్కరికి, దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆశ ఉంటుంది. ఏ ఆశ ఉంటుందమ్మా? చనిపోతాం అందరం ఒక్కరోజు, అవునా కదా? అందరం చనిపోతాం, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు తేడా లేదు. దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోతాం. అయితే మన ఆశ ఏంటంటే మనం పరలోకానికి వెళ్ళాలి, అవునా కదా? బస్ ఎక్కినోడు క్షేమంగా ఇంటికి ఎట్లాగ వెళ్ళాలనుకుంటాడో అలాగే మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఆశ ఉంటుంది. ఏం ఆశ ఉంటుంది? నేను పరలోకానికి వెళ్ళాలి, పరలోకంలో నేను దేవునితో స్తుతించాలి, నరకానికి నేను వెళ్ళకూడదు. ఎందుకు నరకానికి వెళ్ళకూడదని కోరుకుంటారు? అక్కడ ఏముంటుందంట? అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుట ఉంటుంది. కాబట్టి పరలోకంలో ఉంటే సంతోషంగా ఉంటామని మనం అందరం కూడా ఆశపడతాం. ఆశపడే దాంట్లో తప్పు లేదు. అయితే పరలోకానికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలంట? కొంతమందిని చూస్తాం, ప్రవ్వా ప్రవ్వా అని ప్రార్థన చేస్తే పరలోకానికి వెళ్తామేమో అనుకుంటాం. కాదంట. ప్రార్థన చేసినంత మాత్రాన, పాటలు పాడినంత మాత్రాన, వాక్యం చెప్పినంత మాత్రాన, ఉపవాసాలు ఉన్నంత మాత్రాన, మందిరానికి వచ్చినంత మాత్రాన మనం పరలోక రాజ్యము చేరం. మరేం చేయాలంట? దేవుని యొక్క చిత్త ప్రకారంగా మనము చెయ్యాలి. ఆయన చిత్తం ఏంటో ఒకసారి మనం చూద్దాం. చూడండి, దేవుని యొక్క చిత్తమును మనం ఈ యొక్క మధ్యాహ్న కాలం మనం ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం. రోమీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. చప్పలు కొట్టేసే నామని మహిమపరుద్దాం. ఏం మారాలంట? మన యొక్క మనస్సు మారాలి. ఏది ఉత్తమము, ఏది మంచిది, ఏది చెడు అని మనం గ్రహించి దేవుని చిత్తమేదో మనం తెలుసుకొని మన మనస్సులు మార్చుకొని నూతనంగా మన రూపాంతరము చెందాలి. ఒక్కోసారి మనం చూస్తాం, కొంతమందిని చూసి అనుకుంటాం, పోయిన సంవత్సరం చూశాను, ఈవిడ చాలా సన్నగా ఉంది, ఈ సంవత్సరం చూసేసరికి చాలా మారిపోయింది, ఆకారమే మారిపోయింది, మాటలు మారిపోయాయి, భాష మారిపోయింది, వస్త్రధారణ మారిపోయింది. ఇలా మనం అనుకుంటాం. కానీ ఇది కాదండి, ఈ మార్పు కాదు. దేవుడు కోరుకునేటువంటి మార్పు ఏంటంటే ఈ లోక మర్యాదను మనము అనుసరించకుండా దేవునిలో మనం ఏది మంచిది ఏది చెడు అని మనం గ్రహించి నూతనంగా మన మనసులు మార్చుకొని బ్రతకడమే దేవుని యొక్క చిత్తము. ఏం మార్చుకోవాలంటమ్మా? మనం మొదటిగా ఏం మార్చుకోవాలి? మన యొక్క మనసు మార్చుకోవాలి. కానీ కొంతమందిని మనం చూస్తాం, మారమంటూ మారమంటూ మస్కా కొడతారు, మారమంటూ మారమంటూ మస్కా కొడతారు. ఆ మస్కాలోనే దేవుని మాటలు మరచిపోతారు, ఆ మస్కాలోనే దేవుని మాటలు మరచిపోతారు. మారాలి మారాలి, మనసే మారాలి, మారిన మనసు దేవునికి ఇస్తే. హల్లెలూయా. ఏం మారాలంట?
మారామో అని ఏం కొడతారంటమ్మా ప్రజలు ఈ రోజుల్లో కదా, మోసం చేసేవాళ్ళు. కానీ మనుషులం మనం ఏమనుకుంటామంటే దేవుడికి ఏమీ తెలియదులే, నేను చక్కగా మందిరానికి వెళ్తున్నాను, ఇదే చూస్తాడేమో దేవుడని మనం అనుకుంటాం. కానీ దేవుడంట ఏం చూస్తాడో తెలుసా? మన హృదయాన్ని చూస్తాడు. మన హృదయం ఎలా ఉంది, మారామా లేదా, మన స్థితి మారిందా లేదా, మన ఆలోచనలు మారాయా లేదా, మన ఉద్దేశాలు మారాయా లేదా, మన తలంపులు మారాయా లేదా, మన క్రియలు మార్చుకున్నామా లేదా అని దేవుడు మనల్ని చూస్తాడు. అందుకే హాగర్ ఆయనకు ఒక పేరు పెట్టింది. ఏం పేరు పెట్టిందమ్మా? చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు, చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు, నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా, నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా, చూచుచున్న దేవుడవయ్యా. హల్లెలూయా. ఏ దేవుడు? మన దేవుడు చూసే దేవుడు. మనం ఎక్కడున్నా మనల్ని ఆయన చూస్తాడు. కాబట్టి ఏం మార్చుకోవాలమ్మా? మొట్టమొదట మన మనసు మనము మార్చుకోవాలి. రెండవదిగా ఏం మార్చుకోవాలో మనం చూద్దాం. దేవుడి చిత్తం ఏంటో మనం చూస్తే మొదటి దశలోనికలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి దశలోనికలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకుంటే, మీరు పరిశుద్ధులగుటకే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. చప్పలు కొడదామా? ఏంటిదంట? రెండవది దేవుని చిత్తము మనం పరిశుద్ధంగా బ్రతకడమే. పరిశుద్ధమైనటువంటి జీవితం, పరిశుద్ధమైనటువంటి మనస్సు. దేవుడు అంటాడు కదా, నేను పరిశుద్ధుడని కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి, నాలో ఏ పాపము లేదు. ఆ రోజుల్లో వారందరూ కూడా దేవుని మీద నేరము మోపి ఆయనను అన్యాయంగా సిలువ వేయాలని ఆయనను తీసుకుని వెళ్తూ ఆ రోమా చక్రవర్తి దగ్గర గవర్నర్ ముందు నిలబెడతా ఆయన అంటాడు, ఈయనలో నాకే పాపము కూడా కనబడట్లేదు, ఈయన నిర్దోషి, ఈయనలో ఏ పాపము లేదు, ఈయన మాటలో కానీ చూపులో కానీ ఆలోచనలో కానీ నడవడిలో కానీ ఏ విషయంలో కూడా నాకే పాపము ఈయనలో నాకు కనబడటం లేదు. అందుకే దేవుడు అంటాడు, నేను పరిశుద్ధులను కనుక మీరు కూడా పరిశుద్ధులుగా బ్రతకండి, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించండి. ఒకవేళ ఆలోచనలు చెడుగా వస్తున్నాయా, దేవుణ్ణి అడగాలి, అయ్యా నీకు అలాంటి పరిశుద్ధమైన ఆలోచనలు నాకు నీవు దయచేయ్యా. అందుకే ఇక్కడ పౌలు యొక్క సంఘానికి రాస్తూ అంటాడు, రెండవదిగా దేవుని చిత్తం ఏంటంట? మనం పరిశుద్ధంగా బ్రతకటమే. నేను అంటాను, 100 సంవత్సరాలు దేవుని నమ్ముకోకుండా బ్రతికిన ప్రయోజనము లేదు. 10 సంవత్సరాలైనా దేవుని నమ్ముకొని నిష్టగా భక్తిగా బ్రతికితే అదే మనకి చాలా లాభం. ఎన్ని సంవత్సరాలు బ్రతికామయ్యా అనేది ముఖ్యం కాదు, కానీ ఎలా బ్రతికామన్నదే ముఖ్యం. మనం నీతిగా బ్రతికామా, యథార్థంగా బ్రతికామా, సత్యంగా బ్రతికామా, పరిశుద్ధంగా బ్రతికామా, దేవుని నమ్ముకొని బ్రతికామా, దేవుడు లేక బ్రతికామన్నది మనం ఒక్కసారి జ్ఞాపకము చేసుకోవాలి. అయితే ఇక్కడ రెండవదిగా దేవుని చిత్తం ఏంటంటే మనం పరిశుద్ధంగా బ్రతకడమే దేవుని యొక్క చిత్తం. మూడవదిగా మనం చూస్తే ఇదే అధ్యాయంలో 5వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి, మీలో ప్రతి వాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. హల్లెలూయా. మూడవదిగా ఏంటంట దేవుని చిత్తము? మన ఘటం అంటే ఏంటమ్మా తెలుసా? మన యొక్క శరీరం. మన శరీరాన్నే ఘటము అంటారు. ఈ శరీరాన్ని మనం ఎలా కాపాడుకోవాలంట? పరిశుద్ధంగా కాపాడుకోవడమే దేవుని యొక్క చిత్తం. ఈ శరీరముతో అన్యజనులు
నేనంటాను అన్ని జనులు అంటే ఏదో హైందవులనే కాదండి, దేవుణ్ణి ఎరగకుండా క్రైస్తవ కుటుంబంలో పుట్టి క్రైస్తవ కుటుంబంలో పెరుగుతూ దేవుని సన్నిధికి రాకుండా దేవుని మాటలు వినకుండా దేవునికి దూరంగా ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఎవరో తెలుసా? ఎవరమ్మ వాళ్ళందరూ? అన్యులే. దేవునికి తమ హృదయంలో చోటు ఇవ్వకుండా, దేవుని సన్నిధికి రాకుండా, దేవుని సన్నిధిలో గడపకుండా, దేవునికి ప్రార్థన చేయకుండా, దేవుని సన్నిధిలో మొరపెట్టకుండా, ఆయన చిత్త ప్రకారము జరిగించకుండా ఎవరైతే జీవిస్తారో వారందరూ కూడా అన్యులే. అయితే ఇక్కడ వాక్యంలో ఆ యొక్క భక్తుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ప్రతి వాడునంట అన్ని జనుల వలె శరీర కోర్కెలతో బ్రతకటానికి వీలు లేదు. నిజంగా ఈ శరీరము బహు చెడ్డదండి, అవునా కదా అమ్మా? ఒప్పుకుంటారా? శరీరము చెడ్డదా మంచిదా? చాలా చెడ్డది. ఈ శరీరానికి చాలా కోరికలు. ఎన్ని వస్త్రాలున్నా ఇంకా ఏం ఆశో తెలుసా? ఏం ఆశ అమ్మా? ఇంకా కావాలి. కొత్తగా ఏదన్నా బండి వచ్చిందనుకో, బట్టలు తీసుకొని ఏం చేస్తారు? కోరిక వెంటనే మనసులో, అయ్యో నిన్న అలా మా చీర కట్టుకుంది, నేను కూడా ఈరోజు నీ చీర కొనుక్కోవాలి. అంటే శరీరానికి రకరకాల కోరికలు. అందుకు ఇక్కడ భక్తుడు అంటాడు, నీవు అన్ని జనుల వలె నీ శరీరానికి నీవు కోరికలను ఏం చేయాలి? చంపేయాలి. ఆ కోరికల మీద నీ మనస్సును ఉంచుకోకుండా నీ ఘట్టమును నీవు కాపాడుకోవాలి. మన శరీరాలను మనము కాపాడుకోవాలి. అన్ని జనుల వలె అపవిత్రమైనటువంటి పనులు ఈ శరీరముతో చేయటానికి వీలు లేదు. మూడోదిగా మనం చూస్తే ఇక్కడ అంటున్నాడు చూడండి, మొదటి పేతురు పత్రిక మనం ఒకసారి చూద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో మనం చూసినది ఇక్కడ కూడా అయినా చాలా అమూల్యమైనటువంటి మాటలు ఆ యొక్క దేవుని యొక్క సేవకులు మనకి తెలియచేస్తున్నారు. మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం చూడండి. ఎవరైనా చదువుతారా దయచేసి? కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. చప్పట్లు కొట్టేసి మహిమపరుద్దాం. ఏ ప్రవర్తన కలిగి ఉండాలంటమ్మా? దేవుని చిత్తం ఏంటంట? ఏ ప్రవర్తన కలిగి ఉండాలి? సత్ప్రవర్తన అంటే మంచి ప్రవర్తన మనం కలిగి ఉండాలి. నేనంటాను, దేవుని నమ్ముకున్న వాళ్ళకు, దేవుని నమ్ముకోనటువంటి వారికి ఏముండాలి? ఏముండాలమ్మా? తేడా ఉండాలా వద్దా? ఉండాలి. పొలం వెళ్ళిన తర్వాత మనం అందరితో కలిసిపోవడానికి వీలు లేదు. నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు వెళ్తాను, అందరితో పాటు మీటింగ్లకు వెళ్తాను, కూర్చుంటాం. కానీ ఎవరిలో నేను కలవను. వాళ్ళు అంటారు, మా మేడం వాళ్ళు వాళ్ళే అంటారు, ఎందుకు ఎప్పుడు ఒంటరిగా కూర్చుంటావు, ఒంటరిగా చూస్తూ ఉంటావు, నువ్వు అందరితో కలవవా అంటారు. కానీ ఇక్కడ నా దగ్గర ఉండే వాళ్ళకి, ఊరి వాళ్ళకి తెలుసు నా స్థితి ఏంటో, నా పరిస్థితిని. కాబట్టి వాళ్ళు అంటారు, అక్క అంతేలేండి, ఆమె ఒంటరిగా కూర్చుంటుంది కదా. నేనంటాను, ఒంటరిగా కూర్చోమని నా ఉద్దేశం కాదు. కానీ మనము ఎవరితో ఉన్నా, ఎలా ఉన్నా, ఎక్కడ ఉన్నా మన ప్రవర్తనని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకే ప్రసంగి గ్రంథకర్త అంటాడు, దేవుని మందిరంలో ఉన్నప్పుడు నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నేనంటాను, ఇదే వాక్యాన్ని మన మనసులో ఉంచుకొని మనం ఆలోచించాలి. అయ్యో నేను పొలంలో ఉన్నాను కదా, నా ప్రవర్తన నేను జాగ్రత్తగా చూసుకోవాలి. నేను ఇంట్లో లేను కదా, ఇంటి నుంచి బయటికి వెళ్ళాను కదా, నా ప్రవర్తన నేను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అది ఇక్కడ భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, దేవుని చిత్తం ఏంటంట? సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు మన ఆత్మలను అప్పగించుకోవడమే దేవుని యొక్క చిత్తం. అంటే మనందరం చనిపోతాం ఒక రోజున. చనిపోయిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళ్ళిద్దమ్మా? ఎక్కడ పోద్ది? దేవుని కాడికి పోద్దా? ఇక్కడే తిరుగుద్దా? పోద్ది కదా. నిజంగా అమ్మ, నిజంగా పోద్దా? ఏమో. ఎందుకంటే చనిపోతే ఇప్పుడు ఏమైపోతున్నారు వెంటనే కదా. అంతకుముందు పాపం ఎప్పుడో నెలకో 2 నెలలకో కనిపించేవాళ్ళ. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉందా? లేదు. ఈరోజు చనిపోతున్నారు, రేపే పడుతూ ఉన్నారు జనాలకి. ఎవరంటే నేను పలానా.
ఏమమ్మా ఏమయ్యావంటే, నేను అటు వస్తూ ఉన్నాను, ఎంటికలు ఇరబోసుకొని ఇటు కూర్చుంది కదా, లేకపోతే మంచి చీర కట్టుకొని కూర్చుంది, చూశాను, నేను వచ్చాను కదా. ఈ రోజున ఏమైపోతున్నారు మనుషులు? దురాత్మలై తిరుగుతున్నారు. కారణం ఏంటంటే, బ్రతికినప్పుడు వారిలో ఏ ప్రవర్తన లేదమ్మా, సత్ప్రవర్తన లేదు. దేవునికి నమ్మకంగా జీవించినందువలనే వాళ్ళ ఆత్మ ఎక్కడికి వెళ్ళలేదు, దేవుని యొక్క సన్నిధికి వారి ఆత్మ చేర్చబడాలి. అయితే దేవుని యొక్క చిత్తం ఏంటంటే, మనము సత్ప్రవర్తన కలిగి జీవించడమే దేవుని యొక్క చిత్తం. అయితే నేను అంటాను, మనం ఎక్కడ ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, మన మనసు మన స్వాధీనంలో ఉంటుందా ఉండదమ్మా? మన రోజు స్నేహంగా ఉంటాం, ఏదైనా చిన్న గొడవ వచ్చిందనుకోండి, వాళ్ళతో మాట్లాడుకుని ఉంటామా ఉండమా? ఉంటాం కదా. పలక్కొని ఉంటామా ఉండమా? వారు ఏది పెట్టినా తినకుండా ఉంటామా ఉండమా? ఉంటాం. ఇవన్నీ చేయగలిగినప్పుడు ఒక అలవాటు మనలో నుంచి తీసివేసుకోవడానికి ఏమన్నా పెద్ద కష్టమైతే కాదు. కాబట్టి మనం ఏం చేయాలంటే, అంత్య దినాల్లో ఉంటున్నాం, చివరి దినాల్లో ఉంటున్నాం, దేవుని చిత్తమేదో మనం తెలుసుకొని ఈ లోకంలో బ్రతకాలి. సత్ప్రవర్తన కలిగి నమ్మకమైన సృష్టికర్తకు మన ఆత్మలను మనము అప్పగించుకోవడమే దేవుని యొక్క చిత్తం. ఇంకొక వాక్యాన్ని మనం చదువుకుందాం, చూడండి. మీకా గ్రంథం ఒకసారి వారు చూసినట్లయితే ఇక్కడ కూడా భక్తుడు రాస్తున్నాడు. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. మీకా గ్రంథము 6వ, మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. హల్లెలూయా. మనందరికీ ఏది మంచో ఏది చెడో తెలుసా తెలీదమ్మా? తెలుసు. ఎదురుగా గుంట ఉంది, మనం వెళ్ళి కావాలని ఎవరైనా గుంటలో పడతారా? పడరు కదా. అది చెడు అని మనకి తెలుసు. ఆ గుంటల్లో పడితే మన శరీరానికి గాయాలు అవుతాయని, ఆ బురదంతా మన శరీరానికి అవుతుందని తెలిసి ఎవరు కూడా ఆ గుంటలో పడిపోరు. అది ఇక్కడ వాక్యంలో చెప్తున్నాడు, ఓ మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. అయితే మొదటిగా మనం చేయవలసింది ఏంటంటే, న్యాయముగా నడుచుకొనుట. హల్లెలూయా. ఏంటమ్మా దేవుని చిత్తము? న్యాయముగా నడుచుకోవటం. ఈ రోజుల్లో న్యాయం ఉందమ్మా? లేదు. ఇప్పుడే మనం విన్నాం కదా, 100 మంది ఉంటే ఎవరైతే ఒంటరిగా ఉంటారో వారికి న్యాయం జరుగుద్దా? జరగదు. అన్యాయమే జరుగుతుంది. కానీ దేవుడి చిత్తం ఏంటంటే, మనము న్యాయంగా నడుచుకోవటం. మనము న్యాయంగా నడుచుకుందాం. ఒకవేళ మనకి ఎవరైనా అన్యాయం చేయొచ్చు, అక్రమం చేయొచ్చు, మన మీద లేని వార్తలు కల్పించవచ్చు, లేని వార్తలు మన మీద పుట్టించవచ్చు, లేని కీడులు మనకి తలపెట్టవచ్చు, లేని రీతిగా మనల్ని ఇబ్బంది పాలు చేయొచ్చు, మనల్ని ఎంతగానో హింసించవచ్చు, మనల్ని ఎంతగానో దూషించవచ్చు. అయినా సరే మన దేని నుంచి తొలగిపోకూడదో తెలుసా? న్యాయము నుంచి తొలగిపోవడానికి వీలు లేదు. అందుకే ఇక్కడ అంటున్నాడు, మీరు న్యాయంగా నడుచుకోవాలి. మొదటిది. రెండవదంట, కనికరమును ప్రేమించుటయో. హల్లెలూయా. దేన్ని ప్రేమించాలి మనం? కనికరాన్ని ప్రేమించాలి, మనుషులను కాదండి. ఎప్పుడు మనుషుల మీద ప్రేమలు పెంచుకోబాకండి. ఏమైపోతే ఒక రోజున పువ్వు వాడి రాలిపోయినట్లు మనుషుల ప్రేమలు కూడా ఏమైపోతాయమ్మా? రాలిపోతాయి. మనుషులు నమ్ముకొని బాగుపడిన వాళ్ళు పరిశుద్ధ గ్రంథంలో ఎవ్వరు కూడా లేరు. దావీదు తన మామని నమ్మాడు, మామకు సహాయం చేశాడు, కష్టకాలంలో తోడు ఉన్నాడు, యుద్ధంలో గెలిపించాడు, తిరిగి తన రాజ్యాన్ని అతనికి అప్పగించాడు. అయినా సరే సౌలానికి ఏం చేశాడో తెలుసా? కీడు చేస్తూ ఉన్నాడు, అన్యాయం చేస్తూ ఉన్నాడు, అక్రమము చేస్తూ ఉన్నాడు, ఎలాగే నేను చంపాలని చూస్తున్నాడు. కారణం ఏంటి? సౌలు కూడా ఎవరో తెలుసా? ఒక మనిషే. మనిషికి ఎప్పుడు కూడా సహాయము చేయరు. చేస్తారమ్మా? చేయరు. కాబట్టి మనం ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి మనము ప్రేమించాలి. కొంతమందిని చూస్తాం, బంధువులంటే ప్రేమ. అవునా కాదమ్మా? ఇంటి పేరు కనిపిస్తే చాలా ప్రేమ. ధనవంతులైతే వారి మీద ఇంకా ప్రేమ. కొంచెం అందంగా ఉంటే
వారి మీద ఇంకా ప్రేమ. చూడటానికి మంచి మిద్దె మేడలు కలిగి మంచి వస్తు వాహనాలు కలిగి ఉంటే వారి మీద ప్రేమ. అయితే దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, దేవుని చిత్తం ఏంటయ్యా అంటే కనికరాన్ని మనము ప్రేమించాలి. అంటే ఇతరుల ఎదుట మనం కనికరం కలిగి ఉండులాగున మనము ప్రేమను కలిగి ఉండాలి. ఇతరుల మీద మనకు కనికరం ఉండాలి, వారి మీద మనకి జాలి ఉండాలి. మూడోదిగా దేవుని చిత్తం ఏంటంటే దీన మనస్సు కలిగే దేవుని ఎదుట ప్రవర్తించుటయే. హల్లెలూయా. ఏ మనస్సు కలిగి ఉండాలి? దీన మనస్సు. ఎన్ని ఉన్నా సరే, నేనంటాను ఇక్కడున్న మనందరికీ కూడా శరీరకంగా ఏమైనా ఉండొచ్చు, ఆస్తిపాస్తులు ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, స్నేహితులు ఉండొచ్చు, పేరు ఉండొచ్చు, పలుకుబడి ఉండొచ్చు, హోదా ఉండొచ్చు. ఎన్ని ఉన్నా సరే మన మనస్సు మాత్రం ఎలా ఉండాలమ్మా? ఎలా ఉండాలి? దీన మనస్సు కలిగి ఉండాలి. హల్లెలూయా. తగ్గింపు మనస్సు మనం కలిగి ఉండాలి. ఇదే దేవుని యొక్క చిత్తం. మనకు ఉంది కదా అని గర్వించడానికి వీలు లేదు. అందుకే వాక్యం అంటుంది కదా, నాశనమునకు ముందు ఏమొస్తుందంటమ్మా? మనిషికి గర్వం వస్తుంది. పడిపోవటానికి ముందు అహంకారమైనటువంటి మనస్సు మనిషికి వస్తుంది. అది దేవుని చిత్తము కాదు. ఎవరైతే దీన మనస్సు కలిగి ఉంటారో, ఎవరైతే తనను తాను తగ్గించుకుంటారో, ఎవరైతే దేవుని యొక్క చేతుల క్రింద, బలిష్టమైనటువంటి చేతుల క్రింద ఎవరైతే అణిగి మణిగి ఉంటారో అదే దేవుని యొక్క చిత్తం. ఒక రోజున ఒక ఆవిడ అంటుంది, నేనే విన్నాను స్వయాన, నాతోటే చెప్తుంది. ఏమంటుందో తెలుసా? నేను, మా వాళ్ళు ఉన్నారు కొంతమంది, వాళ్ళు కూడా మందిరానికి వెళ్తారు, కానీ నేను వాళ్ళకంటే చాలా మంచిగా ఉంటున్నాను కాబట్టి నేనే చాలా గొప్పదాన్ని. నిజంగా గొప్పవాళ్ళేనమ్మా. నేను అప్పుడే అనుకున్నాను, దేవుని వాక్యం ఒక మాట చెప్తుంది, ఎప్పుడైతే నీవు నిలబడ్డానని నీవు అనుకుంటావో అప్పుడే మనం ఏమైపోయినట్టో తెలుసా? పడిపోయినట్టే. గర్వములో పడిపోయినట్టే, అహంకారముతో పడిపోయినట్టే, దేవుళ్ళ నుంచి మనము దూరం అయిపోయినట్టే, దీన మనస్సు మనలో లేకపోయినట్టే, మనల్ని మనము హెచ్చించుకున్నట్టే. అయితే నేనేం చెప్పలేదు, నవ్వుకున్నాను. కానీ నా మనసులో నేను అనుకున్నాను, అయితే ఇప్పుడే ఈవిడ పడిపోయింది అనేసి కదా. గర్వం మనుషులకి. చక్కగా పాటలు పాడితే గర్వం, చక్కగా ప్రార్థన చేస్తే గర్వం, చక్కగా మందిరానికి వస్తుంటే గర్వం. కానీ దేవుడు వాక్యం ఏమని సెలవుస్తుందంటే, దీన మనసు కలిగి ఎవరైతే దేవుని ఎదుట ప్రవర్తిస్తారో అదే దేవుని యొక్క చిత్తం అంట. ఈ యొక్క మధ్యాహ్న కాలం మనం అందరం కూడా దేవుని యొక్క చిత్తమును నెరవేర్చే బిడ్డలుగా మనము బ్రతకాలి. దీన మనస్సు కలిగి మనం ఉండాలి. పోయిన వారం అంతా కూడా, పోయిన ఆదివారం రాత్రి నేను హైదరాబాద్ వెళ్ళటం జరిగింది. యొక్క సేవను బట్టి వెళ్ళాను. అలాగే పెద్ద కుమారుడు కూడా ఉన్నాడు కదా, వెళ్ళి ఉన్నాం. దాదాపు 3 మాసాలు అయింది నేను అక్కడికి వెళ్ళక. చిన్న అబ్బాయి పెళ్లి దగ్గర నుంచి నేను వెళ్ళలేదు. అయితే చాలామంది ఫోన్ చేస్తూ ఉన్నారు, అమ్మ నువ్వు ఎప్పుడు వస్తావంటే, మా అబ్బాయి అని చెప్పి ఫోన్ చేశాడు, మమ్మీ నువ్వు అంటే ఒకసారి రా, ఇక్కడ అందరూ అడుగుతూ ఉన్నారు. నేను సరే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నేను అనుకున్నాను, మా అబ్బాయి నాకు ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నువ్వు వచ్చిన తర్వాత ఒక్కరోజు మాత్రం ఎవరికి చెప్పబాకు, వెళ్ళకుండా ఉండు, నువ్వు ఎవరికి ఫోన్ చేయి మాకు, ఎందుకంటే ఫోన్ చేస్తే నేను పిలుస్తారు, వెళ్ళిపోతావు, మళ్ళీ ఎప్పుడో వస్తావు, కాబట్టి నువ్వు ఆ రోజు అంతా సైలెంట్గా ఉండుమా అన్నాడు. సరే నానని చెప్పి నేను సైలెంట్గా ఉన్నాను. ఉదయం 5:05 వెళ్ళిపోయాను. పడుకున్నాను. పడుకొని చూసేసరికి 8:30, 7:30 ప్రాంతంలో ఒక ఫోన్ వచ్చింది. చూసా, అర్థమైపోయింది, ఓహో వీళ్ళకి నేను వచ్చానని తెలిసినట్టుంది. చెప్పా, పెద్దోడా ఇదిగో ఫోన్ వచ్చిందంటే చూసి అంటున్నాడు, మమ్మీ నువ్వు వచ్చినట్టు వీళ్ళకట్ట తెలుసు మమ్మీ అన్నాడు. ఏమో నాకేం తెలుసు అన్నాడు. సరే ఆ రోజంతా, ఆ ఉదయం నుంచి సాయంత్రం 9:30, 10 గంటల వరకు దేవుని యొక్క సేవలోనే ఉన్నాం. ఒకవైపు రాత్రంతా ప్రయాణం, కాళ్ళన్నీ వాపులుగా ఉన్నాయి, నొప్పులుగా ఉన్నాయి, అయినా సరే దేవుని యొక్క సేవలో గడిపున్నాం. ఆ రోజు రాత్రి అండి, తర్వాత రోజున వేరే చోటుకి వెళ్ళాలి. ఆ రోజు రాత్రి ప్రార్థన చేసుకొని పడుకున్నాను, ప్రభువా రేపు ఉదయకాలం మందు నేను పలానా చోటుకి వెళ్ళాలి,
నువ్వు నాకు తోడుగా ఉండయ్యా, నా కాళ్ళు అయితే కొంచెం సహకరించడం లేదు, నీవు నాకు శక్తిని దయచేయని ప్రార్థన చేసుకొని పడుకున్నాను. పడుకుంటే ఒక కల వచ్చింది. కలలో ఒక వ్యక్తి కనిపిస్తాం. ఆ వ్యక్తి నేను ఎప్పుడు కూడా చూడలేదు. కొంచెం నల్లగా ఉన్నాడు, మందంగా ఉన్నాడు. ఒక చెయ్యి ఒక కాలు సరిగా పనిచేయటం లేదు. ఆయన నోరంతా ఒక వైపుకు వెళ్ళిపోయి ఉంది. ఏదో మూలుగుతున్నట్టు కనిపించాడు. నేను అనుకున్నాను, ఈయన ఎప్పుడు నేను చూడలేదు కదా, ఈయన ఎవరబ్బా అనుకొని, సరే దేవుడు చూపించాడంటే ఎవరో ఉంటారు ఇలాంటి వాళ్ళు, రేపు వెళ్తే అర్థమవుతుంది కదా అనుకున్నాను. సరేనని చెప్పి ఆ ఉదయకాలం మందు నేను అబ్బాయి అమ్మాయి ముగ్గురం రెడీ వెళ్ళాం. నాకేదైతే దేవుడు కళ చూపించాడో, నేను ఆ ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి ఆ వ్యక్తి ఆ ఇంటి ముందు పంచెల కుర్చీలో కూర్చొని ఉన్నాడు. హల్లెలూయా. నేను అప్పుడు మనసులో అనుకున్నాను, ప్రభువా నువ్వు చూపించింది ఈయననేనా నాయన, కానీ నువ్వైతే చూపించావు, నేనైతే ఏం చేయలేను, కానీ నీ నామమునకు మాత్రమే మహిమ జరగాలయ్యా. వెళ్ళిన తర్వాత ఆయనని లోపల తీసుకొని వచ్చారు. వాళ్ళు చేయి పట్టుకొని తీసుకొని వచ్చారు లోపలికి. వచ్చిన తర్వాత వాళ్ళ అక్క అంటే వాళ్ళ చెల్లి ఉంది, ఆమె చెప్తుంది, అమ్మ మీరు ఇక్కడికి వస్తారని మా అన్నయ్యని తీసుకొని వచ్చాం, ఆయన వేరే చోట ఉంటారు, ఈసీఎల్లో ఉంటారు, నువ్వు వస్తావని మేము ఆశతో తీసుకొని వచ్చాం. ఈయన పుట్టుక నుంచి కూడా ఇదే పరిస్థితి, తన పనులు తాను కొంతకాలం చేసుకున్నాడు, కానీ ఇప్పుడైతే ఆయన పనులు ఏమి కూడా చేసుకోలేకపోతున్నాడు. అంతకుముందు మాట్లాడేవాడు, ఇప్పుడు మాట్లాడలేకపోతున్నాడు. అంతకుముందు ఆయన స్నానం చేసుకునేవాడు, అన్నం తినేవాడు, కానీ ఇప్పుడు ఏం చేయట్లేదు, ఒక పసిపిల్లవానిలాగా అయిపోయాడు. ఇప్పుడు అన్నీ కూడా నేనే చూడాలి, మీరు వచ్చారు కదా ఆశతో తీసుకొచ్చా. సరే దేవుని మనసులోనే ప్రార్థన చేసుకుంటున్నాను. మీరు అనుకుంటారండి, నిజంగా ప్రార్థన చేయాలంటే ముందు మనసు నిండా ఏముండాలి, చాలా ధైర్యం ఉండాలి. వాళ్ళు ఎంతో నమ్మకంతో తీసుకొని వచ్చారు. మన మనసులో ధైర్యం ఉండాలి. ధైర్యముతో పాటు ముందుగా ఎవరు ఉండాలి, యేసయ్య ఉండాలి. నేనంటాను, ఏదో అరిసి పెద్దగా కేకలేసి గీ పెడితే అద్భుతాలు జరుగుతాయా? జరగవు. దేవుడు అంటాడు, నేను అల్లరికి కర్తను కాను. దేవుడు ఎక్కడైనా ఎగిరి గంతులేసినట్టు చూసారా? మీరు చూసారమ్మ వాక్యంలో? నేను మీకు చూపియండి, నాకు నా శక్తి ఉన్నంత వరకు మీకు ఇస్తాను. నేను ఎక్కడైనా దేవుడు అరిచాడా, కేకలేసాడా? ఇలా కేకలేసింది ఎవరో తెలుసా? దురాత్మ వచ్చి గెరాసీన్ల దేశంలో ఆ గోరీల మధ్య నివసిస్తున్నవాడు కేకలేశాడు. అలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది దురాత్మ పట్టిన వాళ్ళు కేకలేశారు. కానీ నేను దేవుని సన్నిధిలో మనసులోనే ప్రార్థన చేసుకున్నా, ప్రభువా ఈయననైతే చూపించిన నీవు ఖచ్చితంగా బాగు చేస్తావని నమ్ముతున్నానని వాళ్ళకి చెప్పి, అమ్మ కొంచెం కొబ్బరినున్న బాటిల్ తీసుకురండి, ప్రేయర్ చేస్తానని. సరే తెచ్చారు. ప్రార్థన చేసి నా చేతితోటే ఆయనకు సిలువ గుర్తేసాను, నోట్లో వేసి చెప్పా, అమ్మ ఏం పర్వాలేదు, రోజు తాగించండి నూనె అయిపోయేంత వరకు, ఏదన్నా అవసరమైతే నా నెంబర్ ఇస్తాను, ఫోన్ చేయండి అని చెప్పాను. సరే నేను చెప్పి వాళ్ళకి ఇంకో కుటుంబంలో ప్రార్థన పెట్టి ఇంటికి వెళ్ళిపోతేనండి, మీరు నమ్మండి నమ్మకపోండి, ఉదయాన్నే నాకు ఫోన్ వచ్చింది. హల్లెలూయా. ఏమని ఫోన్ వచ్చిందో తెలుసా? అమ్మ మా అన్నయ్య ఈరోజు మాట్లాడాడు, ఈరోజు తన పనులు తాను చేసుకున్నాడు, ఆయనే స్నానం చేసుకున్నాడు, నీళ్ళు ఇవ్వమని నన్ను పేరు పెట్టి పిలిచాడు. చెప్పులు కొట్టేసని మహిమపరుడు. నన్ను ఇన్ని రోజులు పిలవలేదు, ఇన్ని రోజులు నన్ను అస్సలు నేను ఏం చెప్తున్నా వినలేదు, ఒక బొమ్మలాగా కూర్చుంటే అన్నీ చేశాం. కానీ ఆ యేసు రక్తం వాడిన తర్వాత మా అన్నయ్య తన పనులు తాను చేసుకున్నాడు. ఈ రోజున మరలా వస్తావా? సరే ఏం చేయాలి? సేవకుల పని ఏంటో తెలుసా? పిలిస్తే వెళ్ళాలా వద్దమ్మా? వెళ్ళాలి. మరలా వెళ్ళిన తర్వాత అప్పుడు అస్సలు ఆయన స్థితి చెప్పడం జరిగింది. నేను చెప్పాను, దేవుడు నాకేదైతే చెప్పాడో ఆ మాట చెప్పానమ్మా. ఆయన శరీరం ఒకవేళ బాగోలేకపోవచ్చు, కానీ కొంత అనారోగ్యంతో పాటు
కొంత దురాత్మ శక్తి వలన ఆయన శరీరం ఏ రీతిగా క్షీణించిపోయింది. దేవుడు ఖచ్చితంగా బాగు చేస్తాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనము దీన మనస్సు కలిగి ఉండాలి. ఆయన రోగి అనో, లేకపోతే చూడటానికి అసహ్యంగా ఉన్నాడనో, లేకపోతే చూడటానికి ఏదో వింతగా ఉన్నాడనో ఆ వ్యక్తిని మనం త్రోసివేయటానికి వీలు లేదు. దేవుని వాక్యం అదే సెలవిస్తుంది. మీరు కనికరాన్ని కలిగి ఉండండి. ఎవరైతే రోగులు ఉన్నారో, ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉన్నారో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఎవరైతే శ్రమల్లో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే ఆటంకంలో ఉన్నారో, ఎవరైతే దుఃఖంలో ఉన్నారో, ఎవరైతే సమస్యలతో ఉన్నారో, వారి మీద మీరేం చూపించాలి? కనికరాన్ని చూపించండి. దీన మనస్సు కలిగి ఉండండి. ఇదే నా యొక్క చిత్తము. ఎవరి చిత్తం అంటే ఇది దేవుని యొక్క చిత్తం. మనం మనుషుల్ని ఎప్పుడు ప్రేమిస్తాం? వాడు చాలా అందంగా ఉన్నాడు అనుకోండి, వాళ్ళతో స్నేహం చేయటానికి మనం చాలా ఇష్టపడతాం. ఇష్టమా? ఇష్టం కాదమ్మా, చాలా ఇష్టం. రాత్రి వీళ్ళు చెప్పుకుంటా ఉన్నారు, పాస్టర్ గారు మా పిల్లలకి చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, మమ్మీ చదువుకునేటప్పుడు నాన్న ఒక అమ్మాయి ఉంది, మమ్మీ ఫ్రెండు, వాళ్ళు సిక్కులోళ్ళు. అమ్మాయి చాలా అందంగా ఉంటుంది, కానీ స్కూటీ వేసుకొని మమ్మీని రోజు ఇంటికి వచ్చి తీసుకొని పోద్ది, మళ్ళీ ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోద్ది. నేనంటాను, ఒకవేళ బాహ్యంగా నేను అందంగా లేకపోవచ్చు, కానీ స్నేహం చేయటానికి ఏమవ్వాలో తెలుసా? రెండు మనస్సులు, వారి యొక్క ఆలోచనలు కలవాలి. ఎప్పుడైతే కలుస్తాయో అప్పుడు ఆ వ్యక్తితో మనం స్నేహం చేయటానికి ఇష్టపడతామా? ఇష్టపడమా? ఇష్టపడతాం. వాళ్ళు ఎక్కడికి రమ్మంటే అక్కడికి మనం వెళ్తాం. నిజంగా దేవుడు కూడా అంతేనండి. మన పై రూపాన్ని మన దేవుడు చూసే దేవుడు కాదు, మన అంతరంగాన్ని చూస్తాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. చివరిగా ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. 1 తిమోతిలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. 1 తిమోతి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నట్లయితే, ఇక్కడ కూడా దేవుని చిత్తం ఏంటో ఒకసారి మనం చూద్దాం. చూడండి, ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవ్వనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకుము, కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. హల్లెలూయా. ఎలా ఉండాలంట? మన మాటలోను, మన ప్రవర్తనలోను, మన ప్రేమలోను, మన విశ్వాసములోను, మన పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండటమే దేవుని యొక్క చిత్తము. మనం నేర్చుకోవాల్సింది. మనం ఎక్కడికి వెళ్ళినా మన మాటలు మాత్రం పవిత్రంగానే ఉండాలి, మన చూపులు పవిత్రంగా ఉండాలి, మన విశ్వాసములో ఎక్కడ కూడా తగ్గిపోవటానికి వీలు లేదు. అల్ప విశ్వాసం మనలో రానివ్వటానికి వీలు లేదు. ఎంత కష్టం వచ్చినా మనలో విశ్వాసం మాత్రం స్థిరంగా ఉండాల్సిందే. దేవుడు ఖచ్చితంగా ఇది చేస్తాడు, దేవుడు ఇస్తాడనేటువంటి విశ్వాసము మనము కలిగి ఉండాలి. తర్వాత అంటాడు, విశ్వాసములోనూ పవిత్రతలోనూ ఇతరులకు మనం మాదిరిగా బ్రతకడమే దేవుని యొక్క చిత్తము. ఎవరికి మాదిరిగా ఉండాలి? మనం ఇతరులకు మాదిరిగా మనం బ్రతకాలి. ఎప్పుడు మనం ఇతరులకు మాదిరిగా ఉంటామమ్మా? మనం మంచిగా ఉంటే మనల్ని చూసి ఇతరులు నేర్చుకుంటారు, అవునా కాదా? మనం మంచిగా ఉంటే మనలాగా ఉండాలని ఇష్టపడతారు. మనము మంచిగా ఉండకుండా ఎప్పుడు గొడవలాడుతూ, ఎప్పుడు తిడుతూ, ఎప్పుడు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే మనల్ని మాదిరిగా ఎవరు ఉంచుకోవటానికి ఇష్టపడరు. అయితే మనం ఎలా ఉండాలనేది దేవుని చిత్తం. అంటే మనం పరిశుద్ధంగా ఉండటము దేవుని చిత్తం, నూతన మనసు కలిగి బ్రతకడము దేవుని యొక్క చిత్తము, ఎల్లప్పుడూ ప్రార్థన చేయటము దేవుని యొక్క చిత్తము. 4వదిగా సత్ప్రవర్తన కలిగి నమ్మకమైనటువంటి సృష్టికర్తకు మన ఆత్మలను అప్పగించుకోవడమే దేవుని యొక్క చిత్తము. 5వదిగా చూస్తే మన మాటలోను, మన చూపులోను, మన ప్రవర్తనలను ఇతరులకు మాదిరిగా బ్రతకడమే దేవుని యొక్క చిత్తం. ఇలా ఎప్పుడైతే మనం ఉంటామో ఖచ్చితంగా మనకంటూ ఏ రాజ్యం ఉంటుంది? ఏ రాజ్యం ఉంటుందమ్మా?
నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. సూర్య చంద్రులు అక్కరా లేని రాజ్యం, ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం. సూర్య చంద్రులు అక్కరా లేని రాజ్యం, ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. హల్లెలూయా. ఆ పరలోక రాజ్యంలో మనందరం కూడా నివసించాలంటే దేవుని చిత్త ప్రకారంగా మనం బ్రతకాలి. అలాంటి ధన్యత దేవుడు మనకు అందరికీ కూడా అనుగ్రహించునుగాక. హల్లెలూయా. సమయమందు మనం ప్రభు బల్లాను మనం సమీపిద్దామండి. బాప్తిసం పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రభు బల్లాను మనం తీసుకుందాం. ప్రభు బల్ల అంటే ఏంటమ్మా? ప్రభు బల్ల అంటే ఏంటి అమ్మా? రొట్టె ద్రాక్ష రసం అనుకుంటున్నారా? కాదు. ఏంటంట? దేవుని యొక్క పవిత్రమైనటువంటి శరీరము, పరిశుద్ధమైనటువంటి రక్తం, నిష్కలంకమైన నిర్దోషమైనటువంటి శరీరము, ఆయన యొక్క రక్తమును మనం తీసుకుంటున్నాం. అయితే ప్రభు బలలో తీసుకోబోయే మనము ఎలా ఉండాలో తెలుసా? పవిత్రంగా ఉండాలి. అయోగ్యంగా ఉండటానికి వీలు లేదు. నేనంటాను, దేవుడు అంటాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను కోల్పోయి మనమందరం కూడా పాపులమే. అయితే మనలో ఏ చిన్న బలహీనతలు ఉన్నా, కొంతమంది చూస్తాం చిన్న చిన్న అబద్ధాలు ఆడతారు కదా, చిన్న చిన్న మాటలతో, నోటితో పాపం చేసేవాళ్ళు, చూపుతో పాపం చేసేవాళ్ళు, చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు. అయితే దేవుని దగ్గర ఇవి కూడా మనము ఒప్పుకొని దేవుని మనం అడగాలి. అయ్యా, యోగ్యమైన పాత్రగా నన్ను నీవు మార్చే, ఈ చిన్న బలహీనత నాలో నుంచి నువ్వు తీసివేయ్యా. ఒకడు లోకమంతా సంపాదించి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏమైనా ప్రయోజనం ఉంటుందమ్మా? ఏ ప్రయోజనం కూడా ఉండదు. మన దేవుని నమ్ముకొని దేవునిలో జీవిస్తూ మనం అగ్నిగుండంలో పడిపోతే మనకు ప్రయోజనం ఎంత మాత్రమో కూడా లేదు. కాబట్టి దేవుని అడగల, అయ్యా నా నోటిని స్వాధీనంలోంచు, నా చూపును, నా ఆలోచనలు, నా ఉద్దేశాలు, నా నడవడి, ఇవన్నీ కూడా నాయన నీ స్వాధీనంలో ఉంచుకో తండ్రి. నన్ను యోగ్యమైన పాత్రగా నన్ను చేయయ్యా. దేవుడు అందుకు ఎవడైనా అయోగ్యంగా పాత్రలు చేవేస్తే ఏమొస్తాయంటమ్మా? వాళ్ళకి ఏమొస్తాయి? శాపములు వస్తాయి, రోగములు వస్తాయి. కాబట్టి మనం ఎవరేం కూడా అయోగ్యంగా ఉండటానికి వీలు లేదు. ఈ వాక్య భాగాన్ని మనం చదువుకొని మనం ప్రభు బల్లలో మనం పాలు పొందుకుందామండి. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం నుంచి మనం చదువుకుందాం. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగున్నప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియో రక్తమును గూర్చియో అపరాధి అగును. చాలా జాగ్రత్తగా వినండి. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొని నెడల తీర్పు పొందక పోదుము. హల్లెలూయా. సమయమందు మనలను మనం పరీక్షించుకుందాం. మోకరించండి. ప్రతి ఒక్కరూ కూడా ప్రభు బల్లలో చేవేసేవారు మాత్రమే మోకరించండి. ఎందుకంటే పరిచారకులకి కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి గుర్తించడానికి. అమ్మ
ప్రభు బలలో చేవేసే ప్రతి ఒక్కరు కూడా మోకరించి మీ కుడి హస్తాన్ని ముందుకు చాపి ఉంచండి. వాక్యములో ఉంటుంది కదా, ఎవరైతే అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను ఆయన పాత్రలను త్రాగుతారో వారు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధులు అవుతారు అంటున్నాడు. కాబట్టి మనం ఎవరి కూడా అపరాధులుగా ఉండకూడదు. కాబట్టి దేవుణ్ణి అడుగుదాం, మనల్ని మనం పరీక్షించుకుందాం. మనలో ఏ లోటున్నా, ఏ లోపములున్నా యేసు నామములో వాటన్నింటి కూడా మనం సరి చేసుకుందాం. దేవుని యొక్క వాక్యం ప్రకారంగా మనల్ని మనం పరీక్షించుకున్నట్లయితే మనం తీర్పు పొందకపోతాం. కాబట్టి మనం బలహీనులు కాకుండా, రోగులం కాకుండా ఉండాలంటే మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి, మన హృదయాలను మనం సరి చేసుకోవాలి. దయచేసి అందరూ కూడా మోకరించండి. ఎవరైతే ప్రభు బలలో చేయవేయబోతున్నారో ప్రతి ఒక్కరు కూడా మోకరించి మీ యొక్క కుడి హస్తాలను ముందుకు చాపి ప్రార్థన పూర్వకంగా ఉండి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఉండాలండి. ఎవరు మౌనంగా ఉండకూడదు. ఎందుకంటే మీ చేతిలోనికి వస్తున్నది పరిశుద్ధుని యొక్క శరీరం, జీవం కలిగిన దేవుని యొక్క శరీరం, పవిత్రమైనటువంటి శరీరం, నిష్కలంకమైన శరీరం. కనుక ఆ శరీరాన్ని మన శరీరాల్లో కలుపుకోబోతున్న మనం కూడా పరిశుద్ధంగా ఉండాలనేదే దేవుని యొక్క ప్రణాళిక. కనుక ప్రతి ఒక్కరం కూడా మోకరించి ప్రార్థన పూర్వకంగా ప్రభు యొక్క శరీరాన్ని మనం తీసుకుందాం. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయడని చెప్పిన ఈ సమయమందు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన శరీరము మీ మధ్యలోనికి వస్తుండగా అందరూ కూడా ప్రార్థనా పూర్వకంగా ఆయన శరీరాన్ని మన శరీరాల్లో కలుపుకుందాం. తన శరీరాన్ని మన శరీరాల్లో కలుపుకుందాం. ప్రభువా, నేను పాపినయ్యా, పరిశుద్ధమైన నీ శరీరమును నా శరీరములో కలుపుకొనబోచుండగా నన్ను పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నీ మనసు నాకు దయచేయమని యేసయ్య నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరం ఒకేసారి ప్రార్థన పూర్వకంగా యేసే శరీరాన్ని మన శరీరాల్లో కలుపుకుందాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగున్నప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయడని చెప్పాను. ఈ సమయమందు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన రక్తము మీ మధ్యలోనికి వస్తుండగా ఆయన శరీరము తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆయన రక్తమును తీసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తున్న శరీరాలు మన రక్తంలో మనం కలుపుకుందాం. యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన రక్తము నా చేతిలో ఉన్నదయ్యా. నీ రక్తమును నేను తీసుకొని చుండగా నాలో ఉన్న పాపాన్ని కడిగివేసి నాలో ఉన్న రోగములను తొలగించి నీ బలముతో, నీ శక్తితో, నీ ఆత్మచేత నింపమని యేసయ్య నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మనందరం కూడా ఒకేసారి ప్రార్థన పూర్వకంగా ఆయన రక్తాన్ని మన రక్తంలో కలుపుకుందాం. ఆయన భోజనమైన పిమ్మట కీర్తనలు పాడుచు ఒలీవల కొండకు వెళ్ళిరని వాక్యంలో రాయబడినది. కనుక ఈ సమయం మందు ప్రభు బల్ల ఆరాధనను బట్టి పాల్గొన్న వారిని బట్టి సహోదరి నాయనా, ప్రతి స్వరము ద్వారా మీ దినము నిన్ను స్తుతించే భాగ్యము ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అవునయ్యా, మేము ప్రభువా ప్రభు అని ప్రార్థించినంత మాత్రాన పరలోక రాజ్యము చేరము, కానీ నీ చిత్త ప్రకారము నడిస్తే మేము పరలోక రాజ్యానికి వస్తామని మాకు నేర్పించిన తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. అవునయ్యా, నీ చిత్త ప్రకారంగా జీవించే కృప మాకు దయచేయండి. మేము పరిశుద్ధపరించమని నాయన ప్రార్థన చేస్తున్నాను. రక్తము కనుక ప్రతి ఒక్కరూ మారు మనసు పొందుటకు నాయన
సహాయము చేయమని అయ్యా ప్రార్థన చేస్తున్నాను. అయ్యా సాక్ష్యములు చెప్పిన బిడ్డలను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారికి మీరు చేసినటువంటి అద్భుత కార్యాలను బట్టి, వారికి మీరు చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి, వారికి ఇచ్చిన స్వస్థతలను బట్టి నీకు వందనాలు. ప్రతి బిడ్డకు మీరు చేసిన ఉపకారాలను బట్టి అయ్యా వేలాది వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకను నాయనా అనేకులను సాక్షులుగా నిలవబెట్టమని నాయనా వేడుకొనుచున్నారు. అయ్యా ప్రార్థన సని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎవరైతే తండ్రి మొట్టమొదటి గుప్పిలి మీదని మీ సన్నిధికి తీసుకొని వచ్చున్నారో వారికి ఎలాంటి ఆహార కొరత లేకుండా దిన భోజనాన్ని సమృద్ధిగా అనుగ్రహించండి నాయన. అయ్యా అర్పించిన అర్పణలు బట్టి వందనాలు. దశమ భాగాలను బట్టి కృతజ్ఞత అర్పణలు బట్టి వర్ధిలిన కొలది అర్పించిన ప్రతి అర్పణ బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా అర్పణలే కాదు నాయన, మా హృదయాలు కూడా మీకు అర్పించుకునే భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నారు. ఈ వారమంతా మా పని బాటల్లోనూ, మా పరిచర్యలోనూ, మా ప్రయాణంలోనూ మీరుగా తోడుగా ఉండండి. మేమందరము నాయనా మా గృహాలకు వెళుతుండగా ప్రతి ఒక్కొక్కరిని కూడా నిండుగా మెండుగా దీవించి పంపించండి. తిరిగి నీ చిత్తమైతే, నీ రాకడ ఆలస్యమైతే మరలా వచ్చే వారమునైనా మేమందరం కలుసుకొని ఆత్మతో సత్యముతో నేను ఆరాధించే భాగ్యం దయచేయమని మా ప్రభు అయినటువంటి యేసయ్య నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.